ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఈస్టర్ సండే దేవుని వాక్యాన్ని చెప్పటానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనము యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుండి 19 వచనాలు చదువుకోవాలి. కానీ ఈ భాగమంతా కూడా మనం చదువుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అయితే 21వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతాను. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను. ఇట్లు చెప్పి నీవు నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఈ యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభువు పునరుత్థానుడై లేచిన తరువాత శిష్యులకు ఇచ్చినటువంటి 3వ ప్రత్యక్షత. యేసు ప్రభు తిరిగి లేచి ఆయన పరలోకమునకు ఆరోహణం కాకముందు సుమారు 10 పర్యాయాలు ఆయా గుంపుల వారికి దర్శనమిచ్చాడు. ఇది యోహాను ప్రకారము 3వ ప్రత్యక్షత. తిబెరే సముద్రములో చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి పేతురును, ఆయనతో పాటు వెళ్ళినటువంటి మిగతా వారిని ఉద్దేశించి ప్రభువు వారితో చేసినటువంటి సంభాషణ, వారి విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన చేసినటువంటి ఒక మహా అద్భుతాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ లేఖన భాగము మనందరికీ బాగా తెలిసినది కనుక నేను చదవకపోయినా ఇందులో ఉన్నటువంటి విషయాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పేతురు ఏమనుకున్నాడు అని అంటే, ఇక యేసు ప్రభువును ఇంతకాలం నమ్ముకొని ఆయనతో ఉండాము, మరి సేవ చేశాము, ఇప్పుడు ఆయన మన మధ్యలో లేడు కనుక నేనైతే మరలా తిరిగి చేపలు పట్టుకోవటానికి తిరిగి వెళ్తాను, పాత వృత్తిలోనికే వెళ్తాను. అయితే ఎప్పుడైతే ఆ పేతురు అలాగన్నాడో ఆయనతో పాటు మరికొంతమంది నువ్వే వెళితే మేము కూడా నీతో వస్తాము అని వారందరూ కలిసి గలిలయ సముద్రములో చేపలు పట్టడానికి వెళ్ళారు. ఈ విషయాన్ని మనము ఈ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. వారు చేపలు పట్టడానికి వెళ్ళారు, కానీ ఆ రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు. ఒక్క చేప కూడా పడలేదు. ఉదయాన్నే వారు బయటికి సముద్రంలో నుండి బయటికి వచ్చారు. సూర్యోదయం అవుతూ ఉంది. యేసు ప్రభువు ఆ సముద్రపు దరిన నిలిచాడు, కానీ యేసు ప్రభువును వారు గుర్తుపట్టలేదు. యేసు ప్రభు వారితో ఏమంటూ ఉన్నాడు అని అంటే, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, కనుక ఆ 7 మంది శిష్యులతో యేసు ప్రభువు చేసినటువంటి ఈ సంభాషణ మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ లేఖన భాగంలో నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు చివరిగా ఆ పేతురుతో ఏమన్నాడు అని అంటే, నువ్వైతే వచ్చి నన్ను వెంబడించు అనేటువంటి మాటలు మనం 19వ వచనంలో చదువుకున్నాం. పేతురు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మరి సేవ చేసేది మానేసి ఆ గలిలయ సముద్రంలో ఆ చేపలు పట్టేటువంటి ఆ పాత వృత్తిలోనే చేరాడు. చూడండి, ఎప్పుడైతే మన సొంత మార్గాల్లో మనం ముందుకు సాగుతామో వైఫల్యాన్ని లేక అపజయాన్ని ఎదుర్కొంటాము. 3.5 సంవత్సరాలు ప్రభువుతో కూడా సేవలో ఉండినటువంటి వాడు ప్రభువు తిరిగి లేచిన తరువాత కూడా మరి ఆ సేవలోనే కొనసాగవలసినటువంటి వాడు ఇక ఏమి సేవ చేద్దాంలే, మరి
ఆ పాత వృత్తిలోనికే వెళ్దామని తన సొంత మార్గంలో ముందుకు వెళ్ళాడు. బహుశా పేతురు అనుకొని ఉంటాడు, గలిలయ సముద్రంలో చేపలు పట్టేటువంటి అనుభవం నాకు చాలా ఎక్కువగా ఉంది. ఒక 3 సంవత్సరాల క్రితం నేను ఇదే పని చేస్తా ఉన్నాను కదా, అదే పని చేసుకొని నేను బ్రతుకుతాను అని అనుకున్నాడు. కానీ అదే పని చేసుకొని బ్రతకాలని తనతో పాటు ఇంకా కొంతమందిని కూడా ఆ తప్పుదారిలో నడిపించాడు. కానీ తన జీవితంలో ఓడిపోయాడు, ఫెయిల్ అయ్యాడు. చేపలు పట్టలేకుండా పోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక దేవుని మార్గాలను విడిచి దేవుని చిత్తాన్ని కాలదన్ని మనము మన సొంత మార్గంలో ముందుకు పోయినట్లయితే మనము వైఫల్యం చెందుతాము, ఓడిపోతాము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని రక్షించాడు గనుక, సేవలోనికి పిలిచాడు గనుక మనము వైఫల్యం చెందటము లేక మనము దిగజారిపోవటము, దారి తప్పటము ఆయనకి ఎంత మాత్రమును కూడా ఇష్టం లేదు. ఈ లేఖన భాగంలో రెండవదిగా మనం చూసినట్లయితే వారు దారి తప్పిపోతూ ఉన్నారు అని ప్రభువు గ్రహించినటువంటి వాడై వారిని వెంటాడి, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు వారిని వెంటాడి ఆ దినాన సూర్యోదయానికి ఆ సమయంలో వారికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఒక గొప్ప అద్భుతం చేశాడు. వారు సూర్యోదయ సమయానికి ఆ సముద్రంలో నుండి బయటికి వచ్చారు. చేపలు ఏమీ పడలేదు. వారి యొక్క దోణెలను లేక వారి యొక్క వలలను వారు బాగు చేసుకుంటూ ఉన్నారు. పిల్లలారా, తినటానికి మీ దగ్గర ఏమైనా ఆహారం లేదా? లేదయ్యా. అయితే దోణె కుడివైపున వల వేయండి, మీకు దొరుకును. బహుశా వాళ్ళు అనుకొని ఉంటారు, రాత్రి అంతా చేపలు పట్టాము, కుడివైపున వల వేయమంటాడేంటి? కుడివైపున వల వేసినప్పుడు వారు పట్టినటువంటి చేపల సంఖ్య 153 పెద్ద చేపలు. వారు ఆ చేపలను తీసుకొని ముందుకు వచ్చే లోపలనే యేసు ప్రభు ఆ సముద్రపు ఒడ్డున ఒక నిప్పుల కుంపటి పెట్టి దాని మీద చేపలను మరి ఎంచుతూ ఉన్నారు. వారికి ఆ బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక వారు ఆ 153 చేపలను తీసుకొని వచ్చినప్పుడు కొన్నింటిని తీసుకొని రమ్మని ప్రభు అంటూ ఉన్నారు. ప్రియులారా, మనం దారి తప్పిపోయేటప్పుడు పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభు మన వెంటనే ఉంటాడు. ఆయన మనల్ని దారి తప్పనివ్వడు. దారి తప్పుతున్నాము అని అంటే మరలా తిరిగి దారిలోనికి చేర్చడానికి ఆయన సన్నిధి ప్రభావము, ఆయన మన జీవితంలో ఏదైనా అద్భుతం చేయవలసి వస్తే చేసి మరలా తిరిగి మనల్ని దారిలోనికి తీసుకుని వస్తాడు. యేసు ప్రభువును వారు గుర్తు పట్టకుండా పోయినా ప్రభు వారితో ఏమన్నాడు అని అంటే, మీరు కుడివైపున వల వేయండి. ఎప్పుడైతే ప్రభు చెప్పినట్లుగా వారు చేశారో సమృద్ధి అయినటువంటి క్యాచ్ ఆ చేపలను వారు పట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 7వ వచనంలో చూస్తే, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దేవుని యొక్క సన్నిధి ఆయన బిడలతో కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన మనల్ని విడిచేవాడు కాదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన కృపచేత వారికి అల్పాహారాన్ని ఏర్పాటు చేశాడు. ఒక టేబుల్ను సిద్ధం చేశాడు, భోజనాన్ని సిద్ధం చేశాడు. నాతో కూడా మీరు సన్నిహితమైనటువంటి సంబంధము కలిగి ఉండండి, ఇంటిమసీ అని వారిని ఆ నిప్పుల కుంపటి చుట్టూ కూర్చుండబెట్టుకొని వారు భోజనము చేసిన తరువాత ప్రభు వారితో మాట్లాడటానికి ప్రారంభించాడు. ఏం మాట్లాడాడు మనందరికీ తెలుసు. 15వ వచనంలో, యోహాను సువార్త 21:15లో, వారు భోజనము చేసిన తరువాత యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ చిన్న శిష్య వర్గానికి, ఈ 7 మందికి నాయకుడైనటువంటి మరి పేతురును నేను పునరుద్ధరించినట్లయితే
మిగతా వారంతా కూడా మరి ప్రోత్సాహపరచబడతారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 15వ వచనము నుండి 19వ వచనం వరకు మరి యేసు ప్రభు, పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభు పేతురుతో కూడా మాట్లాడుతూ మరి దారి తప్పబోతూ ఉన్నటువంటి లేక దారి తప్పినటువంటి పేతురును పునరుద్ధరిస్తూ ఉన్నాడు. ఆ పునరుద్ధరించేదాన్ని ఆ భాగంలోనే యేసు ప్రభు మరి సీమోను పేతురు అని అతన్ని 3 ప్రశ్నలు అడిగాడు. ఒకే ప్రశ్న 3 సార్లు అడిగాడు. ఆ 3 సార్లు కూడా పేతురు జవాబు చెప్పిన దానిలో 3వసారి జవాబు చెప్పేటప్పుడు వ్యాకుల పడ్డాడు అని అంట. మరి 3 సార్లు ఎందుకు అడిగాడు అని అంటే, మరి 3 సార్లు ఈ యొక్క సీమోను అంతకు మునుపు యేసు ప్రభువును ఎరుగనని ముమ్మారు బొంకాడు. పరోక్షంగా యేసు ప్రభు మరి పేతురుకు, నీవు నన్ను ముమ్మారు బొంకావు, ఇప్పుడు నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు అని 3 సార్లు చెప్పేటట్టుగా చేస్తాను. 3 సార్లు పేతురు ఏమన్నాడంటే, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. 3వసారి నేను నిన్ను ప్రేమిస్తున్నానని అది నీకే తెలియను, అది నీకే తెలియదు. ప్రియులారా, ప్రభు అంటాడు, సీమోను నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నట్లయితే నా గొర్రెలను కాయుము, నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను కాయుము, నా పని చేయుము అని తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చివరిగా మరి పేతురుతో ప్రభు ఏమన్నాడంటే, నీ వచ్చి నన్ను వెంబడించు. 19వ వచనము ఆఖరి భాగంలో 3.5 సంవత్సరాలకు ముందు మరి పేతురుని పిలిచినప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నన్ను వెంబడించుము, నేను నిన్ను మనుషులను జాలరులుగా చేస్తాను. నన్ను వెంబడిస్తే మనుషులను పట్టేటువంటి జాలరివైతావు. ఇప్పుడైతే యేసు ప్రభు ఆరోహణము కాకముందు సీమోను పేతురుతో నీవు వచ్చి నన్ను వెంబడించమంటున్నాడు. ప్రియులారా, దేవుని కృప మనలను వెంటాడుతూ ఉన్నది. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన అవసరాలను తీరుస్తాడు. ఆయన మనతో ఉంటాడు. అయితే మన నుండి ఆయన కోరేది ఏమిటి అని అంటే, మనం ఆయన్ను ప్రేమించాలి. మనం ఆయన్ను ప్రేమిస్తూ ఉన్నాము అనేదానికి ఖచ్చితమైనటువంటి రుజువు ఏమిటి అని అంటే, ఆయన పని చేయాలి. ఈ ఈస్టర్ సందర్భంగా మనల్ని మనం పరీక్షించుకుందాము. మనం నిజంగా ప్రభువును ప్రేమించినట్లయితే మన శక్తి లోపము లేకుండా దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని జాగ్రత్తగా చేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలకు మరి పాత్రులం కావాలని దేవుడు ఈ సన్నివేశం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మనలందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడి ఈ మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.